హాయ్ హలో నమస్తే, నేను మీ సురేందర్. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. కేసీఆర్కు కోర్టు నోటీసులు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి భూపాలపల్లి కోర్టు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే మేడిగడ్డ బ్యారేజీపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో కోర్టు నోటీసులు పంపించడం జరిగింది. అయితే గతంలో కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ పిలిచినా కానీ కేసీఆర్ వెళ్ళలేదు. 2-3 సార్లు రమ్మని నోటీసులు పంపినా కానీ దానికి వచ్చేందుకు కేసీఆర్ నిరాకరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను కమిషన్ చైర్మన్కు లేఖ రాయడం జరిగింది. తాను విచారణకు సహకరిస్తానంటూ మీరు చేసిన ఆరోపణలు మీ విచారణ పద్ధతి బాగలేదంటూ ఆ విచారణ కమిషన్ మీద ఆరోపణలు చేస్తూ లేఖలను పంపడం జరిగింది. అయితే ఇది అప్పట్లో తీవ్ర సంచలనమైంది. ఇక చివరకు తనేమీ చేయలేక డెడ్ లైన్ విధించిన కమిషన్ను ఎలాగో తప్పించుకునేందుకు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి నాపై కుట్ర సాధింపు చర్యలో భాగంగా ఈ కమిషన్ను వేయడము, ఈ కమిషను అనేది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వెంటనే ఈ కమిషన్ను రద్దు చేయాలని చెప్పి ఆయన కోర్టులో చెప్పడం జరిగింది. కాగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఇదేం లేదు అని చెప్పి విచారణలో భాగంగానే కమిషన్ వేయడం జరిగింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాలపై కమిషను చర్యలు తీసుకుంటుంది, దర్యాప్తుల కోసము మాజీ సీఎంను పిలవడం జరిగింది. కానీ ఆయన రావడానికి నిరాకరించారు. ఇప్పుడు కోర్టుకు రావడంలో మాకు సందేహంగా ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము అడ్వకేట్ జనరల్ అక్కడ వాదనలు వినిపించారు. అయితే ఈ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం, కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడము, మాజీ సీఎం మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము, విచారణ కాకముందే ఇలా ఎలా చేస్తారని చెప్పేసి సుప్రీము అసంతృప్తి వ్యక్తం చేస్తూ అతన్ని పదవిలో నుంచి చైర్మన్గా ఉన్న ఆ పదవిలో నుంచి తొలగిపోవాలని, కొత్త చైర్మన్ను ఎన్నుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అయితే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ను మార్చి కొత్త చైర్మన్ను తీసుకొని ముందుకు సాగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా ఇంకా ఏం చేస్తారు అని ఆలోచిస్తున్న తరుణంలో సామాజికవేత్త రాజలింగామూర్తి మేడిగడ్డ కుంగుబాటు, అదేవిధంగా లక్ష్మీ బ్యారేజీ గేట్ల వీటికి సమస్య రావడానికి గల కారణాలు, అవగాహన లోపము, అదేవిధంగా దీనికి కారణాలు చూపిస్తూ ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. భూపాలపల్లి కోర్టు ఒక 8 మందికి నోటీసులు పంపించింది. సెప్టెంబర్ 5వ తారీఖున వీళ్ళందరూ కోర్టుకు రావాల్సిందిగా సూచించడం జరిగింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా ఆఫీసర్లు స్మితా సబర్వాల్, రజత్ కుమార్ సహా మరో 4కి మొత్తం 8 మందికి నోటీసులు పంపించింది. అయితే అందరూ ప్రత్యేకంగా సెప్టెంబర్ 5వ తారీఖు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో కమిషన్ పిలిచినప్పుడు వెళ్ళని కేసీఆర్ ఈసారి కోర్టుకైనా వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల రూపాయలు ఈ గంగలో కలిశాయని చెప్పేసి ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. 1 ఎకరానికి కూడా నీళ్ళు అందడం లేదు. ఈ ప్రాజెక్టు అనేది ఒక డొల్ల ప్రాజెక్టు అని చెప్పేసి కట్టగట్టి జనాలను మాయ చేశాడని చెప్పేసి విపక్షాలు అప్పట్లోనే కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లు పూర్తయ్యే సమయంలోనే ఈ ఆరోపణలు తీవ్ర స్థాయికి దిగజారాయి. అయితే ఎలక్షన్కు కొద్ది ముందు రోజుల్లోనే అక్కడ ప్రాజెక్టు కుంగిపోవడం, అదేవిధంగా ఈ గేట్లు కూడా పాడు కావడం అని చెప్పి ఆయనకు శాపంగా మారాయి. అందువల్ల అప్పట్లో కాంగ్రెస్ నాయకులు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది, దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ తిన్నది అని చెప్పేసి, మేము ప్రభుత్వంలోకి వస్తే మేము దీనిపైన విచారణ చేసి ప్రతి రూపాయి కూడా కక్కిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ రోజు ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా భూపాలపల్లి కోర్టు కూడా ఈ కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం చూస్తే ఆయన పైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఆయన జైలుకు వెళ్తాడా? కూతురు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె ఆల్రెడీ జైల్లోనే ఉంది. ఇప్పుడు తాజాగా కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం, ఆయన అల్లుడు హరీష్ రావు కూడా నోటీసులు పంపడం చూస్తే ఆయన కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి మేధావులు అంటున్నారు. ఇప్పటికే 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో ఒక ఎమ్మెల్యే
మరణించడంతో ఆ సీటు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది ఉప ఎన్నికల్లో. ఇప్పుడు 38 మంది ఉండగా ఆ 38 మందిలో దాదాపు ఒక 10 మంది వరకు కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ ఏడుగురు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళని కాపాడుకునే క్రమంలో కేసీఆర్ తలలు పట్టుకోగా మరోవైపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వివాదము ఆయనకు తీవ్ర తలనొప్పిగా మారింది. అయితే రేపు 5వ తారీఖు ఆయన ఈ కోర్టుకు హాజరవుతారా, లేకపోతే మళ్ళీ ఏదైనా ఎగ్జామ్షన్ అడుగుతారా అనేది వేచి చూడాలి. ఈ కాళేశ్వరం మీద ఈ కమిషన్ విచారణ ఎక్కడి వరకు చేరుకుంటుంది, చివరకు కల్వకుంట్ల ఫ్యామిలీ కానీ ఈ బీఆర్ఎస్ నాయకులు కానీ చేసిన అవినీతికి ఆ కాళేశ్వరం మీద తేల్చుతారా, నిజంగా వారిపైన చర్యలు తీసుకుంటారా అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ 8 మంది ఆ రోజు కోర్టుకు హాజరయ్యి ఏం చెప్తారు, వీళ్ళపైన కోర్టు ఏం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సామాజికవేత్త ఎవరైతే రాజలింగమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఈయన కేసు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కోర్టులో ఈ కేసీఆర్ మరియు ఈ టీం పైన ఎలాంటి చర్యలు ఉండబోతాయంటే సెప్టెంబర్ 5వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి మా వీడియోని ఎక్కువ మందికి చేరేలా పంపించండి. ఆర్ఆర్ న్యూస్ HD ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.